శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ రచ్చ మళ్ళీ మొదలైంది. అసలు ఈ గొడవ మళ్ళీ స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటి? దీనిపైన వస్తున్న వార్తలు నిజమేనా? అంటే పూర్తిగా ఇద్దరికి బగ్గుమంటుంది అని వస్తున్న వార్తలు. నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో స్నేహం అన్నమాట వాస్తవం. ఎవరు? అల్లు అరవింద్కి, చిరంజీవి కుటుంబానికి, రెండు కుటుంబాలకి ఒక రకంగా చిరంజీవికి ఒక దేవుడిచ్చిన అన్న అంటారు కదా, ఒక బావమరిది బావ పట్ల చూపించిన విధానము, అంటే చెల్లెల భర్త కోసం అల్లు అరవింద్ ఏ మాటకు ఆ మాట చాలానే చేశాడని చెప్పొచ్చు. ఒక రకంగా పిల్లలు కూడా వీళ్ళ పిల్లల వాళ్ళ పిల్లల అన్నట్లు తేడా తెలియకుండానే పెరిగారు. అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందుకు చేసింది కూడా చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్నే, డాడీ సినిమాలో. అంతకుముందు అయ్యో 2-3 చిన్న చిన్న క్యారెక్టర్స్ వేశారు, కానీ పెరిగిన తర్వాత మటుకు ఫస్ట్ డాడీ సినిమాలోనే అతనికి క్యారెక్టర్ అభిమాన డాన్సర్గా ఇచ్చారు. ఏదైనా బాగుండేవాళ్ళు వాళ్ళు చాలా అసలు అరమరికలు లేకుండా, ఈ కుటుంబం ఆ కుటుంబం తేడా లేకుండా ఉండేవాళ్ళు. ఏదైనా చిరంజీవికి సంబంధించి సమస్య ఏదైనా వస్తే అల్లు అరవింద్ గోడలాగా నిలబడి అండుండేవాడు. మరి అలాంటిది ఎప్పుడైతే పిల్లలు పెరిగిన తర్వాత కొంచెం తేడాలు రావటం మొదలెట్టింది. అది కూడా ఎప్పుడంటే కరెక్ట్గా ఈ చిన్న అమ్మాయిని శ్రీజాని అల్లు అర్జున్కి అనుకున్నారంట. అనుకుంటే తను శ్రీజ శిరీష్ని చేసుకొని బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ గ్యాప్లో అల్లు అర్జున్కి పెళ్ళయింది. అయితే అప్పుడు ఏంటి అంటే అరవింద్ కూడా ఇంత చేయడం వెనకమాల ఏదైనా నా కొడుకు ఆ ఇంటి అల్లుడు అవుతాడు కదా అనే ఒక థాట్ అయితే ఉండొచ్చు. అది తప్పని అనలేము. సరే, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్ది అన్నట్లు జరిగింది, అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అల్లు అర్జున్ని ఏమైనా సరే తను హీరో అవ్వాలి అని అనుకోవడం, అలాగే చిరంజీవి కొడుకు అతను రామ్ చరణ్ అతను హీరో అవ్వాలనుకోవటం. ఇప్పుడు ఆ కాంపౌండ్ మొత్తం మీద మెగా కాంపౌండ్ అంటారు దాన్ని. ఈ మెగా కాంపౌండ్లో చిరంజీవి తమ్ముళ్ళు కావచ్చు, చిరంజీవి చెల్లెళ్ళు కావచ్చు, అలాగే అల్లు అరవింద్ పిల్లలు కావచ్చు, అందరూ ఒకే కాంపౌండ్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఈయన హీరోలు అయ్యేది, నేను అవ్వకూడదా అని చెప్పి అల్లు శిరీష్ కూడా 1-2 సినిమాల్లో చేశాడు. తర్వాత అతనికి అర్థమైనట్లుంది, నేను ఈ మెటీరియల్ కాదు అని అతనికి అర్థమైనట్లుంది. అతను ఏవో పనులు చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ కేవలం చిరంజీవి ఫ్యామిలీయే అల్లు అరవింద్ ఫ్యామిలీ తోటి అంటిపెట్టుకొని ఉండున్నట్లయితే, ఒకవేళ వాళ్ళేదో బంధుత్వం కలుపుకుందాము అని అనుకుని కలుపుకోకపోయినా కానీ ఇన్ని ఇబ్బందులు వచ్చుండేవి కాదు. దీంట్లోకి మళ్ళీ ఈ నాగబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా వచ్చి చేరటం. అంటే నేనేమి చిరంజీవి అన్నదమ్ములు ముగ్గురు విడిపోవాలని నేను చెప్పట్లా. అయితే ఇంతమంది అయ్యేసరికి ఇంతమందిని ఒక తాటి మీద నడిపించడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఏంటి, ఎంత పిల్ల గ్యాంగు, అందరూ సరదాగా ఉండేవాళ్ళు. పెద్దోళ్ళు ఎవరు? అల్లు అరవింద్, చిరంజీవి వైఫ్, వీళ్ళు ముగ్గురే. అల్లు అరవింద్ వైఫ్ కూడా ఆమె ఏమి పెద్ద అన్ని కల్పించుకుని పట్టించుకునే వ్యక్తి కాదు. వీళ్ళు ముగ్గురే మొత్తం అంతా చూసుకునేవాళ్ళు. ఆ ముగ్గురు ఉన్నప్పుడు డైనమిక్స్ వేరుగా ఉన్నాయి. ఈ పిల్లలు వచ్చేసరికి డైనమిక్స్ వేరైపోయినాయి. ఆ డైనమిక్స్లో భాగంగా
ఇప్పుడు వరుణ్ తేజ్ వచ్చేసాడు, నిహారిక వచ్చేసింది, మళ్ళీ అటుపక్కన చిరంజీవి సిస్టరు కొడుకులు వచ్చారు. పవన్ కళ్యాణ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. మళ్ళీ ఇట్లా ఇంతమంది అయిపోయేసరికి ఎక్కడో చోట పసుకున్న విషయాలు వస్తాయి. ఇవన్నీ మామూలు సినిమాల వరకు అయితే ఎలాగోలా సర్దుబాటు చేసుకునేవాళ్ళు. ఇక్కడ మళ్ళీ రాజకీయాలు కూడా వచ్చి చేరినాయి. ఇప్పుడు చాలామంది ఉద్దేశం ఏంటంటే చిరంజీవి పార్టీ ఆ విధంగా అయిపోవటానికి అల్లు అరవిందే కారణం, అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అసలు వీళ్ళు చాలా ఊహించుకుని ప్రజారాజ్యం పార్టీ అసలు సీఎం అయిపోతాడు అనుకునే పరిస్థితిలో అనుకుని వాళ్ళు ఏం చేసుకున్నారు. తీరా వచ్చేసరికి సీట్లు తక్కువ వచ్చేసరికి సతికిలు పడ్డారు. ఇంకా వాళ్ళకి అసలు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే సీఎం అనుకున్న తర్వాత సీఎం కాకుండా ఇంకేం పెద్దది ఉంటుంది పోస్టు అనే ఉద్దేశంతో సరే ఎలాగోలా 16 మంది ఎమ్మెల్యేలను ఇచ్చాం కాబట్టి వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు, ఎంపీ రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు, ఇంతవరకు బాగానే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావటం కూడా ఒక రకంగా ఈ ఫ్యామిలీలో ఈ విధమైన గొడవలు రావడానికి అది కూడా ఒక కారణం. దాంట్లో ఒక 3 తరాల వాళ్ళని ఒక చోట ఉంచటం అంత ఈజీ కాదు. ఉమ్మడి కుటుంబాలని నడపటం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఇవాళ ఇంట్లో 4 ఉంటే రిమోట్ దగ్గర తన్నుకుని బాహాబాహి కొట్టుకునేటట్లు తయారవుతున్నాయి ఇళ్ళు. ఫోన్ దగ్గర, స్మార్ట్ ఫోన్ దగ్గరే. ఇప్పుడు చిన్న ఇంట్లో చిన్న తగాదాలు ఉంటాయి, పెద్ద ఇంట్లో పెద్ద తగాదాలు ఉంటాయి. అయితే ఇంకా ఈ పాలిటిక్స్ దగ్గరికి వచ్చేసరికి అల్లు అర్జును ఎంత అవునన్నా కాదన్నా అతను తాను చాలా నగిషీలు చెక్కుని ఒక స్టార్గా నిలబడ్డాడు. అతనికి ఏదో అంటారు కదా ఐకాన్ స్టార్ అని, నిలబడితే అతని స్నేహాలు, పైగా అతనికి పెళ్ళైన తర్వాత అతని భార్య తాలూకు స్నేహాలు, భార్య తాలూకు బంధుత్వాలు, అలాగే ఇప్పుడు రామ్ చరణ్కి పెళ్ళయింది, రామ్ చరణ్ తాలూకు భార్య తాలూకు చుట్టరికాలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఇంతమంది అయిపోయేసరికి గందరగోళాలు వచ్చేస్తున్నాయి మనం అనుకున్నదే. సరికి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక పార్టీ, తను జనసేన పార్టీ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాడు. అవతల పక్క వైసీపీ పార్టీ ఉంది. వైసీపీకి వ్యతిరేకంగానే ఇతను అంటే ప్రత్యర్థి పార్టీ, ఆ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తితో అతని క్యాంపెయిన్ కోసం రోజుల తరబడి అయితే చేయలేదు, జస్ట్ ఒక గంట సేపు వాళ్ళ బాల్కనీలో నుంచుని వచ్చేపోయే వాళ్ళకి టాటా చెప్పాడు. అదే కదా అతను చేసింది. దానికి ఇక అసలు అందరినీ మించి ఏ ఇంట్లో అయినా తగాదాలు వస్తాయి అంటే నాగబాబు ఉంటే ఇక రాకపోతే ఆశ్చర్యపోవాలి, వస్తే వింత కాదు, రాకపోతే వింత. అతను అడ్డం పొడుగు మాట్లాడతాడు, మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చాడు. అసలు ఏంటి, అసలు పుష్ప 2 ఆడనివ్వం అనేదాకా మీరెవరు అసలు ఆడనివ్వం అనటానికి? ఎవరికి లేదా హక్కు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది అంటే అది ఆడి తీరుతుంది. ఒకరోజు ఆడిద్దా, 2 రోజులు ఆడిద్దా, ఒక పూట ఆడిద్దా, అది వేరే విషయం. సర్టిఫికెట్ లేకుండా అయితే ఆడించలేం, కానీ సర్టిఫికెట్ అంటూ వచ్చిన తర్వాత నువ్వేంటి అడ్డం పడేది? దీని విషయం మీద కూడా మనం చాలాసార్లు మాట్లాడాం. ఆ పిల్లాడికి అల్లు అర్జున్కి సపోర్టింగ్గా ఇలా మాట్లాడే హక్కు లేదు. పైగా మీకు అల్లు అర్జున్ మీద కోపం ఉంటే 24 క్రాఫ్ట్స్ ఏం చేసినాయి? సినిమా నిర్మాత ఏమైపోవాలి, దర్శకుడు ఏమైపోవాలి, ఇన్నుంటాయి కదా. ఇప్పుడు ఈ సినిమాలో లాభాలు వస్తేనే ఆ నిర్మాత ఇంకో సినిమా తీస్తాడు. అసలు మీ రాజకీయాల పంచాయతీలు తీసుకొచ్చి సినిమాలకి ఎట్లా ముడి పెడతారు మీరు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టర్ను హరిహర వీరమల్లు సినిమా దగ్గరకు వచ్చింది. టర్ను ఈ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేటు 24వ తారీఖు ఉంటే అది కూడా ఎప్పటి నుంచో వాయిదాలు పడి చివరికి ఇప్పుడు ఈ నెల 24 రిలీజ్ అవుతుంది. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద
కన్నడ సినిమాను ఒకదాన్ని నరసింహ ఆ సినిమాని తీసుకుని వచ్చి, పైగా అది యానిమేషన్ సినిమా, ఆ సినిమా తీసుకొచ్చి అది కూడా ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ నుంచే వచ్చింది. సలార్ అంటే అదేదో సినిమా ఒకటి వచ్చింది కదా బాగా, కల్కినా మేడం. ఇప్పుడు ఈ సినిమాని కాంతార, కేజీఎఫ్, సలారు ఈ సినిమాలు తీసిన నిర్మాణ సంస్థ అనమాట. అవి జనరల్గా గీతా ఆర్ట్సే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కిందే చేసేవాళ్ళు. కాంతార సినిమాకి విపరీతంగా డబ్బులు వచ్చినాయి. నిర్మాణ సంస్థ కూడా హోంబెలే అని చెప్పి చాలా పెద్ద సంస్థ, వాళ్ళు ఈ సినిమాని తీశారు. యానిమేషన్ పిక్చర్, జనరల్గా యానిమేషన్ పిక్చర్ అంటే అంచనాలు డిఫరెంట్గా ఉంటాయి. ఆ సినిమాని 25వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా అయితే అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది అంటే, హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి అన్న టైంలో ఆ సినిమాని రిలీజ్ చేసి ఉండేవాళ్ళు మామూలుగా, అంతా బాగుంటే గనక. ఇప్పటి వరకు వాదనలు, ప్రతివాదనలు, ప్రతిదాడులు అన్నీ చూసేసాం. సరే, ప్రతిదానికి ఏదో ఒక గ్రేస్ మార్క్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు ఫైనల్గా వచ్చింది ఏంటి అంటే, 24వ తారీఖు ఒక సినిమా రిలీజ్ అయితే, 25వ తారీఖు భారీ బడ్జెట్ సినిమా ఇంకోటి రిలీజ్ అయితే, అది ఇదేం సంక్రాంతి పండగ కాదు. సంక్రాంతి పండగకు ఉంటుంది ఆ వాతావరణం. ఒక 3 సినిమాల్ని భరించగలిగిన కెపాసిటీ ఇండస్ట్రీకి ఉంటుంది. రిలీజ్ చేసినా కానీ చూస్తారు జనాలు. కానీ ఇప్పుడు అలాంటి సందర్భం లేదు. ఈ సందర్భంలో ఇంత భారీ మహావతార్ నరసింహ లాంటి సినిమాని తీసుకొస్తున్నారు అంటే, ఇప్పుడు అది ఏమైపోద్దంటే, యానిమేషన్ పిక్చర్ కాబట్టి చాలామందికి యానిమేషన్ మీద పిల్లలకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో ఒక్కళ్ళని సినిమాకు పంపలేరుగా, పిల్లలతో కూడా పెద్దోళ్ళు కూడా వెళ్ళాల్సి వచ్చినట్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా. ఈ విధంగా హరిహర వీరమల్లుని దెబ్బకొట్టినట్టే అవుతుంది అని అందరం మాట్లాడుకుంటున్నారు. సరే, ఇది అనుకోకుండా జరిగిందా, వాళ్ళ దగ్గర రైట్స్ కొన్నప్పుడు వాళ్ళు ఆ డేట్ కావాలని అడిగారా ఏంటి అనేది తెలియదు. కానీ అదే ఇంతకు ముందు అయ్యి ఉంటే గనక, ఏది అల్లు అర్జున్ని ఇంత ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉన్నట్లయితే, ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎపిసోడ్స్ జరగకుండా ఉండి ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేసే విషయంలో అల్లు అరవింద్ చాలా చాకచక్యంగా చేస్తాడు. అంటే సర్దుబాట్లు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేయగలిగిన సామర్థ్యం ఉంది అతని, అలా ఆ కెపాసిటీ ఉంది, ఆ క్యాపబిలిటీ. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తాడు? మరి వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు ఏదన్నా సపోర్టింగ్గా చేద్దాము అనుకుంటే వాళ్ళ అబ్బాయి ఊరుకుంటాడా? నన్ను ఇంత చేశారు, వాళ్ళకి నువ్వు సాయం చేస్తావా అని చెప్పి అల్లు అర్జున్ దగ్గర నుంచే వస్తుంది కదా రిటార్టు. అందుకే నేను అనేది, ఒక తరము కలిసి ఉండటం వేరు, 2 తరాలు కలిసి ఉండటం వేరు, 3వ తరంలో కూడా కలిసి ఉండాలి అని అనుకోవటం ఒక రకంగా అత్యాసే. ఎందుకంటే రకరకాల వ్యక్తులు ఉంటారు కదా, అందరు ఎమోషన్స్ వస్తుంటాయి, ఎవరి ఎమోషన్ ఎటు వెళ్తుందో తెలియదు. వీటన్నిటిని కూడగట్టుకేది ఎవరు? కాకపోతే వీళ్ళందరి మధ్యలో నలిగిపోయేది ఎవరు అంటే, చిరంజీవి వైఫ్ నలిగిపోద్దని నాకు అనిపిస్తుంది. అది కొంచెం బాధగా ఉంది. ఇటు ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మరుదులంటే ఇష్టం, అటు మేనలుడు, అన్న, ఆవిడకి ఎక్కువ సంఘర్షణ ఉంటుంది. ఏదేమైనా బాగున్న కుటుంబాలు బాగుంటే బాగుంటుంది, ఇలాంటి విభేదాలు రాకుండా ఉంటే. కానీ ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే, ఇలా ఈ విభేదాలన్నిటికీ కారణం నాగబాబు పెట్టే ట్వీట్లే.